ఒక చోళరాజు సమాధిపై నిర్మించిన శివాలయం. ఆరూరులో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన అరింజయ చోళ సమాధిపై వాళ్ళ మనముడు రాజరాజ చోళ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని రాజరాజ చోళ 1014 సంవత్సరంలో నిర్మించారు. ఒక సమాధిపై శివాలయాన్ని నిర్మించడానికి ఆ రాజు అంత గొప్ప శివభక్తుడా? అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దర్శించిపోయే ఆలయం ఏంటంటే ఒక చోళరాజు సమాధిపై నిర్మించిన ఒక అద్భుతమైన శివాలయం. మీరు వినేంత నిజమే అండి. ఒక సమాధిపై నిర్మించిన ఆలయాన్ని ఈరోజు మనమైతే వెళ్ళి దర్శించబోతున్నాం. ఈ యొక్క ఆలయాన్ని అయితే పల్లిపడై అని అయితే పిలుస్తారు. ఈ ఆలయం ఏంటంటే అరింజయ చోళేశ్వర ఆలయం. ఈ ఆలయం అయితే మేల్పాడి గ్రామం, వేలూరు జిల్లాలో అయితే ఉండదండి. అరింజయ చోళ యొక్క మనవడైన రాజరాజ చోళ అయితే నిర్మించారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ ఆలయం అయితే వెళ్ళి ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్ర తెలుసుకున్నాం. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా మేల్పాడి అనే గ్రామం దగ్గర అయితే ఉంటుందండి. ఈ ఆలయం దగ్గరికి చేరుకోవడానికి మనకైతే తిరువాలం నుంచి 11 కిలోమీటర్లు, రాణిపేట నుంచి అయితే 17 కిలోమీటర్లు, కాట్పాడి నుంచి అయితే 25 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలానే వేలూరు నుంచి కూడా 30 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఈ ఆలయం దగ్గర మనం బస్సెస్, ట్రైన్స్ ద్వారా అయితే చేరుకోవచ్చు. ఈ ఆలయం దగ్గరికి మనకి ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ లో అయితే ఇబ్బంది అయితే కలగదు. మనం వేలూరు దగ్గరికి వచ్చినా కూడా అక్కడి నుంచి కూడా మనం ఈ ఆలయం దగ్గరికి అయితే చేరుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి రాణిపేట దగ్గరికి కానీ లేదంటే వేలూరు దగ్గరికి కానీ మనకు రెగ్యులర్ గా బస్సెస్, ట్రైన్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా టైమింగ్ విషయానికి వస్తే ఈ ఆలయం తాలూకా టైమింగ్స్ అయితే ఉండవండి. అది ఎందుకంటే ఈ ఆలయానికి ఎదురుకైతే సోమనాథేశ్వర ఆలయం అయితే ఉంటుంది. ఆ ఆలయంలో అయితే ఏఎస్ఐ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక అన్న అయితే వర్క్ చేస్తారు. ఆ అన్న దగ్గరికి కానీ వెళ్ళి మనం కానీ అడిగితే ఈ యొక్క ఆలయం తాలూకా కీస్ అయితే ఓపెన్ చేస్తారు. అప్పుడు మనం ఈ ఆలయాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయం అయితే ఎప్పుడైతే ఓపెన్ అయితే ఉండదు, మనం అక్కడ వాళ్ళని అడిగితేనే ఓపెన్ చేస్తారు ఈ ఆలయం అనేది. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్రను అయితే తెలుసుకుందాం. ఈ యొక్క ఆలయాన్ని అరింజయ చోళ సమాధిపై వాళ్ళ మనవడైన ది గ్రేట్ కింగ్ రాజరాజ చోళ అయితే నిర్మించారు. ఇంతకు ఎవరు అరింజయ చోళ? చోళరాజులు ఎంతగానో గొప్పగా చెప్పుకునే పరాంతక చోళ మరియు చేరా యువరాణి వాళ్ళ కుమారుడే ఈ యొక్క అరింజయ చోళ. పరాంతక చోళ చోళ సామ్రాజ్యాన్ని 48 సంవత్సరాల వరకు అయితే పరిపాలించారు. పరాంతక చోళకు 3 కుమారులు అయితే ఉన్నారు. వారు ఎవరంటే మొదట రాజాదిత్య చోళ, గండారాదిత్య చోళ, అరింజయ చోళ. ముందుగా మనం రాజాదిత్య చోళ గురించి అయితే తెలుసుకుందాం. ఈ యొక్క రాజాదిత్య చోళ 948 నుంచి 949 వరకు అయితే ఈ యొక్క చోళ సామ్రాజ్యాన్ని అయితే పరిపాలించారు. ఈయన చోళ సామ్రాజ్యాన్ని ఎక్కువ రోజులైతే పరిపాలించలేదు, కేవలం 1 సంవత్సరం మాత్రమే పరిపాలించారు. రాజాదిత్య చోళ తక్కువలో రాష్ట్రకూట రాజులకు మరియు చోళ రాజులకు జరిగిన యుద్ధ భూమిలో అయితే 949లో అయితే మరణించారు. రాజాదిత్య చోళ మరణించిన తర్వాత అయితే చోళ రాజ్యం రాష్ట్రకూట రాజుల దగ్గర అయితే ఓడిపోయింది. రాజాదిత్య చోళ మరణం తర్వాత అయితే పరాంతక చోళ రెండవ కుమారుడు అంటే గండారాదిత్య చోళ అయితే చోళ సామ్రాజ్యానికి రాజు అయితే అయ్యాడు. కానీ గండారాదిత్య చోళ ఒక గొప్ప శివభక్తుడు, అలానే ఒక గొప్ప కవి కూడా. గండారాదిత్య చోళ ఇష్టపడిన చక్రవర్తి, ఎందుకంటే ఆయన సామ్రాజ్యం నిర్మాణంపై కాకుండా మతపరమైన పనులపై ఎక్కువ దృష్టి అయితే పెట్టేవారు. తమిళ సాహిత్య పరిశోధకులు మరియు శైవ మతం పండితులైతే గండారాదిత్య చోళ చిదంబరం నటరాజ స్వామిపై అయితే తిరువిప్పసై రాసినట్టయితే చెబుతారు. అలానే స్వామివారి పైన అయితే 11 పద్యాలు కూడా రచించారు ఈ యొక్క చోళరాజు. ఆ తర్వాత గండారాదిత్య చోళ గురించి ఎటువంటి ఆధారాలు కానీ లేవు. ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఎలా మరణించారు అనే ఆధారాలు అంత స్పష్టంగా అయితే ఇంతవరకు అయితే దొరకలేదు. ఇంకా పరాంతక చోళ 3వ కుమారుడు శ్రీ అరింజయ చోళ. ఈ యొక్క అరింజయ చోళ 897లో అయితే తంజావూరులో అయితే జన్మించారు. వాళ్ళ ఇద్దరు అన్నదమ్ముల తర్వాత అయితే ఈ యొక్క చోళ సింహాసనాన్ని అయితే ఈ యొక్క అరింజయ చోళ అయితే స్వీకరించారు. ఈయనకి ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఆయన ఎవరంటే సుందర చోళుడు. అరింజయ చోళ 956 నుండి 957 వరకు అయితే పరిపాలించారు. అంటే ఈయన కూడా కేవలం 1 సంవత్సరం మాత్రమే చోళ సామ్రాజ్యాన్ని అయితే పరిపాలించారు. 957లో ఆరూరు అనే ప్రదేశంలో జరిగిన యుద్ధంలో అయితే అరింజయ చోళ అయితే మరణించారు. అరింజయ చోళ తర్వాత అతని కుమారుడైన సుందర చోళుడు, ఈయనే 2వ పరాంతక చోళ అని కూడా పిలుస్తారు. ఈ యొక్క సుందర చోళుడు సింహాసనాన్ని అయితే అధిష్ఠించాడు. అరింజయ చోళ గురించి అయితే మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. అరింజయ చోళ సమాధి పైన అయితే రాజరాజ చోళ ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించాడు. రాజరాజ చోళ ఎవరంటే అరింజయ చోళ కుమారుడైన సుందర చోళుడికి కొడుకు.
అంటే అరింజయ్ చోళ యొక్క మనవడు. ఈ ఆలయాన్ని నిర్మించిన రాజరాజ చోళ గురించి అయితే మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. ఈ రాజరాజ చోళ 947లో తంజావూరులో అయితే జన్మించారు. ఈయన సుమారు 985 నుండి 1014 సంవత్సరం వరకైతే చోళ సామ్రాజ్యాన్ని అయితే పరిపాలించారు. అంటే 14 సంవత్సరాలు అయితే చోళ రాజ్యాన్ని అయితే మొత్తం అయితే పరిపాలించారు. ఈయన్ని చోళరాజులు అందరూ అయితే రాజా ది గ్రేట్ అనే బిరుదు కూడా ఇచ్చారు. రాజరాజ చోళ పరిపాలనలో అయితే చోళ సామ్రాజ్యం పాండ్య దేశం, చేర దేశం, లక్షద్వీప్, హిందూ మహాసముద్రం, మాల్దీవ్స్ ప్రాంతాల వంటి ద్వీపాలపైన కూడా ఈయన చోళ సామ్రాజ్యం అయితే విస్తరించారు. అతని విజయాలు దక్షిణాదికి మాత్రమే పరిమితం కాలేదు. పశ్చిమ గంగ, పశ్చిమ చాణక్యుల పైన విజయం సాధించి చోళ అధికారాన్ని తుంగభద్ర నది వరకైతే విస్తరించాడు. తమిళనాడులో అత్యంత ప్రసిద్ధిగాంచిన తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించడం కూడా ఈ యొక్క రాజరాజ చోళనే. ఈ రాజరాజ చోళ వాళ్ళ తాతకున్న గొప్పతనానికి, అలానే వాళ్ళ తాతగారికి శివుని పైన ఉన్న భక్తికి ఆయన యొక్క సమాధి పైన అయితే ఈ యొక్క అద్భుతమైన శివాలయం అయితే నిర్మించారు. ఈ రాజరాజ చోళ 66 వయసులో అయితే అంటే 1014 సంవత్సరం అయితే మరణించారు. ఇదండి ఈ ఆలయానికి సంబంధించిన చోళరాజుల యొక్క పూర్తి చరిత్ర. ఈ ఆలయం అనేది ఒక పల్లిపడై. ఈ పల్లిపడై అంటే ఏంటనేది తెలుసుకున్నాం మనం. పల్లిపడైల గురించి తమిళనాడులో చాలా మందికి అయితే తెలుసు, కానీ మన తెలుగు వాళ్ళకైతే చాలా తక్కువ మందికి అయితే తెలుసు. ఈ యొక్క పల్లిపడై అంటే ఏమిటంటే ధైర్యంగా పోరాడి మరణించిన రాజుల యొక్క సమాధి పైన వాళ్ళ యొక్క సమాధిపై నిర్మించిన ఆలయాలే వాటిని పల్లిపడైల్ అనేది పిలుస్తారు. రాజులు మరణించిన తర్వాత వాళ్ళ యొక్క మృతదేహం పైన అయితే ముందుగా పవిత్ర జలం, ఉప్పు, మిరియాలు, పంచకావ్యం, నవధాన్యాలు, తులసాకులు వేసి సమాధులు అయితే పెట్టి అయితే పూజ చేస్తారు. ఆ తర్వాత అయితే కొన్ని రోజుల తర్వాత ఒక శివాలయం అయితే నిర్మిస్తారు. అలా అవన్నీ చేస్తే శరీరం కుళ్ళిపోదు అనేది వాళ్ళ యొక్క నమ్మకం. ఈ యొక్క పల్లిపడైలు అనేటివి అందరు రాజుల యొక్క మృతదేహాల పైన అయితే నిర్మించరండి. ఎందుకంటే వాళ్ళు మరణించక ముందు అయితే శైవ మతం పై భక్తి, ఎటువంటి గౌరవం ఉన్నారు, అలానే ఆ యొక్క రాజ్యాన్ని ఎలా పరిపాలించాలనే దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఈ యొక్క పల్లిపడైలు అనే ఆలయం అయితే నిర్మిస్తారు. వాళ్ళకి శివునిపై ఉన్న భక్తితోనే ఈ యొక్క ఆలయం అయితే నిర్మిస్తారు. ఈ యొక్క పల్లిపడైల ఆలయాలు అనేది తమిళనాడు రాష్ట్రంలో కొన్ని అయితే ఉండే. అవి ఏంటంటే మొట్టమొదట అరింజయ్ చోళ పల్లిపడై. మనం అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క పల్లిపడైదే మొట్టమొదటిది. రాజరాజ చోళ కూడా ఒక పల్లిపడై అయితే ఉండదు. ఆ యొక్క పల్లిపడై కుంభకోణం తాలూకా ఉదయాలూరులో అయితే రాజరాజ చోళకి పల్లిపడై అయితే ఉండదు. ఆ తర్వాత అయితే రాజరాజ చోళ యొక్క భార్య అయిన పంచవన్ మహాదేవి, ఆమెకు కూడా ఒక పల్లిపడై ఆలయం కూడా ఉండదు. ఆ ఆలయం అనేది కుంభకోణం సమీపంలోని పజయారై అనే గ్రామంలో అయితే ఉండదు. ఆ తర్వాత అయితే సుందరచ్చ పాండ్యన్ పల్లిపడై. ఈ యొక్క ఆలయం అనేది తిరుచూచి అనే తాలూకా గుండార నదికి ఉత్తర ఒడ్డునైతే ఉండదు. ఈ యొక్క పల్లిపడై పాండ్యరాజులకు ఉన్న ఏకైక పల్లిపడై. అన్ని పల్లిపడైలు చోళరాజులకు మాత్రం ఉండవు, కానీ పల్లిపడైలు పాండ్యరాజులకు ఉన్న ఏకైక పల్లిపడై ఈ యొక్క సుందర పాండ్యన్ పల్లిపడై అనేది. ఇవి కాకుండా ఇంకా కొన్ని పల్లిపడైలు కూడా ఉన్నాయి తమిళనాడులో. ఇదండి ఈ ఆలయం తాలూకా రాజుల గురించి, అలానే ఈ యొక్క పల్లిపడైల గురించి. ఇప్పుడైతే మనం స్వామివారిని అయితే వెళ్ళి దర్శించుకొని స్వామివారి యొక్క పూర్తి చరిత్రను అయితే తెలుసుకుందాం. ఈ ఆలయంలోని మహాశివుని వివిధ పేర్లు అయితే పిలుస్తారండి. అవి ఏంటంటే అరింజేశ్వర్ అని, చోళేశ్వర్ అని అయితే పిలుస్తూ ఉంటారు స్వామివారిని అయితే. ప్రస్తుతానికి అయితే అరింజయ్ చోళేశ్వర్ అని అయితే పిలుస్తున్నారు. ఇప్పుడు మీరు చూసిన కదా స్వామివారి యొక్క లింగం అనేది ఎంత అద్భుతంగా అయితే ఉండదో. ఈ యొక్క స్వామివారి యొక్క లింగం అనేది 3 నుంచి 4 అడుగులు అయితే ఉంటుంది. ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ ఆలయంలోని మహాశివుని లింగం అనేది అంత నార్మల్ విగ్రహం అయితే కాదండి. అది ఎందుకంటే ఈ ఆలయంలోని మహాశివుని లింగం అనేది బ్రహ్మసూత్ర లింగం అండి. ఈ యొక్క లింగం పైన బ్రహ్మసూత్రం అయితే ఉండదు. అందువల్ల ఈ ఆలయంలోని మహాశివుడు ఎంతో శక్తివంతమైన వారు. ఈ ఆలయాన్ని 1014 సంవత్సరంలో రాజరాజ చోళ నిర్మించిన తర్వాత ఏ యొక్క చోళరాజు కూడా ఈ యొక్క ఆలయాన్ని పునరుద్ధరించలేదు. అందువల్ల అయితే ఈ యొక్క ఆలయానికి ధ్వజస్తంభం కానీ, బలిపీఠం కానీ అవేం కానీ లేవు. అర్ధ మండపం, ముఖ మండపం, గర్భాలయం అయితే దర్శనం అయితే ఇస్తుంది. గర్భాలయంలో స్వామివారి అయితే ఉంటారు. ఈ ఆలయం యొక్క విమానాన్ని వేసర విమానం అని అయితే పిలుస్తారు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ ఆలయం యొక్క విమానం అనేది ఒక రాతితో అయితే నిర్మించబడింది. ఈ యొక్క రాయి అనేది కొంచెం గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది. ఈ యొక్క మహాశివుని లింగం కిందే అరింజయ్ చోళ యొక్క సమాధి అయితే ఉండేది. ఆ యొక్క సమాధి పైన ఈ యొక్క శివలింగాన్ని అయితే నిర్మించబడింది. నాకు ఎప్పటి నుంచో కానీ ఒక చిన్న కోరిక అయితే ఉండేదండి. అదేమిటంటే మహాశివుని దగ్గరికి వెళ్ళి మహాశివుని యొక్క లింగాన్ని పట్టుకొని ఆ యొక్క శివలింగానికి పూజ అనేది చేయాలి అనే ఆశ అనేది ఒకటి ఉండేది. ఆ యొక్క ఆశ అనేది ఈ యొక్క ఆలయం అయితే నాకు నెరవేరింది. స్వామివారిని దర్శించుకొని స్వామివారి దగ్గరనే గర్భాలయంలో హారతి ఇవ్వడం అనేది ఎంతో అద్భుతం అనిపించింది నాకైతే. ఆ యొక్క స్వామివారికి ఆహారతి ఇచ్చేటప్పుడు అయితే నాకు నిజంగా గూస్ బంప్స్ అయితే వచ్చాయి. అంత అద్భుతం అనిపించింది స్వామివారి దర్శించుకోవడం అనేది. అంత దగ్గర నుంచి నేను ఇప్పటి వరకు ఎన్నో శివాలయం అయితే దర్శించారండి. అందువల్లే నాకు ఈ యొక్క మహాశివుడు ఇంత గొప్ప అవకాశాన్ని అయితే కలిగించారు. నేను ప్రతి నిమిషం స్మరించి ఆ యొక్క మహాశివుని దగ్గర అయితే వెళ్ళి ఆ యొక్క మహాశివునికి ఆహారతి ఇవ్వడం అనేది నాకైతే ఎంతో అద్భుతం అనిపించింది.
నేను ఏ జన్మలో చేసిన పుణ్యమో తెలియదు కానీ నాకు ఇంత గొప్ప అద్భుతమైన సంఘటన అనేది కలిగింది ఈ యొక్క ఆలయంలోని స్వామివారి దగ్గర అయితే. మీరు కూడా తప్పకుండా అయితే వచ్చి ఈ ఆలయంలోని స్వామివారి దర్శించుకోండి, ఎంతో అనుభూతిని అయితే పొందుతారు. ఇప్పుడు మనం స్వామివారి దర్శించుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్వామివారి ఆలయానికి చుట్టూ 2 విగ్రహాల గురించి అయితే తెలుసుకుందాం పదండి. మనకి ఇక్కడ మొదట్లోనే వినాయక స్వామి యొక్క విగ్రహం అయితే ఉండాలి, బట్ కానీ ఇక్కడ మనకు వినాయక స్వామి విగ్రహం అయితే లేదు. అది ఎలా మిస్ అయిందండి ఇంతవరకు అయితే ఎవరికి తెలియదు. అలానే కొంచెం ముందుకు చూడండి, మనకు దక్షిణామూర్తి యొక్క విగ్రహం అయితే ఉంటుంది. ఈ యొక్క దక్షిణామూర్తి విగ్రహం అయితే ఈ యొక్క స్ట్రక్చర్ కానీ ఆ యొక్క స్వామివారి వెనక ఉండే చెట్టు కానీ ఎంత అద్భుతంగా డీటెయిలింగ్గా చిత్రీకరించారో ఆ యొక్క శిల్పులు అనేది అంత అద్భుతంగా అయితే ఉండదు. బట్ కానీ స్వామివారి యొక్క విగ్రహం అయితే కాళ్ళు 2 అయితే చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయింది. ఈ ఆలయం పైన దాడులు అవన్నీ అయితే 17వ శతాబ్దంలో ముస్లిం రాజులందరూ అయితే ఈ యొక్క ఆలయాన్ని చాలా వరకు అయితే డ్యామేజ్ అయితే చేశారు. అలానే మన స్వామివారి ఆలయానికి కొంచెం వెనక భాగం వెళ్ళంగానే ఇక్కడైతే మనం చూడండి శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం అయితే ఉంటుంది. దాని పక్కన అయితే మనకు బ్రహ్మదేవుని యొక్క విగ్రహం అయితే ఉంటుంది. చూడండి, బ్రహ్మదేవుని విగ్రహం కూడా ఎంతో అద్భుతంగా అయితే చిత్రీకరించారు. అలానే ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే ఇక్కడైతే మనకు విష్ణుదుర్గ అమ్మవారి యొక్క విగ్రహం అయితే ఉంటుంది. విష్ణుదుర్గ అమ్మవారి విగ్రహం కూడా ఎంతో అద్భుతంగా అయితే ఉండదు. అమ్మవారి యొక్క విగ్రహానికి ఒక చెయ్యి అయితే కొంచెం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసినా కదండి, ఒక చిన్న విగ్రహం అనేది ఈ యొక్క విగ్రహంలో ఒక రాజు ఒక శివలింగాన్ని పూజిస్తున్నైతే ఉంటుంది. రాజు ఎవరో కాదు, రాజరాజ చోళ ఆ యొక్క మహాశివుని పూజిస్తున్నైతే ఈ యొక్క విగ్రహం అయితే మనకు చెబుతుంది. అలానే ఇలాంటి విగ్రహాలు ఇక్కడైతే మనకు చాలా అయితే ఉన్నాయి, చిన్న చిన్న విగ్రహాలు మహాశివునికి సంబంధించినటువన్నీ. నేను మొదటిసారి ఈ ఆలయాన్ని గురించి తెలుసుకున్నప్పుడు నేనైతే ఎంతో ఆశ్చర్యానికి అయితే గురి అయ్యానండి. నాలాగే ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఆ యొక్క ఆశ్చర్యానికి అయితే గురి అయి ఉంటారు. నిజంగానే ఒక సమాధి పైన ఒక ఆలయాన్ని నిర్మిస్తారా అనే సంఘటన అది. నేను దానికి డౌట్గానే ఈ ఆలయానికి సంబంధించిన ఒక ఏఎస్ఐ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక అన్ననైతే అడిగాను. ఆ అన్న నాకైతే ఎంతో అద్భుతంగా క్లారిటీగా అయితే చెప్పారు. ఇంత గొప్ప చరిత్ర చెప్పిన ఈ యొక్క ఆలయానికి సంబంధించిన అన్నకైతే నేను ఎంతో థ్యాంక్స్ అయితే చెబుతున్నాను. ఆ తర్వాత అయితే ఈ యొక్క ఆలయాన్ని గురించి ప్రతి ఒక్క చిన్న విషయంతో పాటు నాకు ఎంతో డీటెయిల్గా చెప్పిన ఏకైక వ్యక్తి, చాలా వీడియోస్లో అయితే కూడా చెప్పాను మా అన్నని, ఆలయ యాత్ర శివవర ప్రసాద్. మా శివన్న అయితే ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి చరిత్ర అయితే నాకు ఎంతో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఉండే ఎన్నో డౌట్స్కి మా శివన్నే నాకు ఎంతగానో క్లారిటీగా అయితే చెప్పారు. అందువల్ల నేను అంత ధైర్యంగా ఈ యొక్క వీడియో అయితే చేయగలిగాను. ఈ వీడియో ద్వారా అయితే మా శివన్న కూడా స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను, ఇంతకు ఆలయం చరిత్ర అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇప్పుడు మీరు చూసాం కదా శాసనాలు, ఈ ఆలయం పైన ఉండే శాసనాలు అయితే అరింజయ చోళ సమాధి పైన అయితే వాళ్ళ మనవడైన రాజరాజ చోళ ఈ యొక్క ఆలయం అయితే నిర్మించారని, ఇది నిజంగానే పల్లిపడే అనేది ఈ యొక్క శాసనం అయితే చెక్కబడి ఉంది. ఈ శాసనాల్లో ఈ ఆలయానికి సంబంధించిన భూముల గురించి, ఈ స్థల పురాణం, అలానే ఈ ఆలయం యొక్క స్వామివారి గురించి అయితే ఈ యొక్క శాసనం అయితే చెక్కబడి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క ఆలయాన్ని మొత్తం అయితే ఏఎస్ఐ వాళ్ళు అయితే ఎంతో అద్భుతంగా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇదండి ఈ టెంపుల్ యొక్క పూర్తి చరిత్ర. మీకు బాగా అర్థమైంది అనుకుంటుండా? మీకు ఎటువంటి డౌట్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు పక్కా రిప్లై ఇస్తాను. ఓకేనండి, ఎలా ఉంది వాళ్ళ వీడియో? నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క ఆలయం యొక్క పూర్తి స్థలపుర నిర్మాణం, ఈ ఆలయం గురించి తెలుసుకోవడం అనేది. మీకు ఎటువంటి డౌట్స్ అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు పక్కా రిప్లై ఇస్తాను. ఈ వీడియో ముందైతే మన ఛానల్లో చెన్నైలోని కపాలేశ్వరాలయం, అలానే కొరంగలముట్టంలోని కేవ్ టెంపుల్ యొక్క వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ ఎవరైనా చూడకుంటే ఆ వీడియోస్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉండదు, చూడండి. ఈ వీడియో కానీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు మీ క్షేత్ర దర్శనం. జై హింద్.